ఎప్పుడెప్పుడా అని గుద్దవలుగా వెయిటింగ్ చేస్తున్నా ఓజీ సినిమా రావడానికి ఇంకా ఎన్ని రోజులో లేదు. ఇంకొక నెల అయితే మన ముంగలకైతే వస్తది ఈ ఓజీ సినిమా. అయితే కావాలని కొంతమంది ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నారు. ఓజీ సినిమా ఓ పీకి ఉంటది, పవన్ కళ్యాణ్ ఇట్లా చేస్తాడు, ఓ గుద్దవలుగా వైలెన్స్ ఉంటది ఈ సినిమాలు అన్నట్టు గప్పాలు దెంగుతున్నారు. కానీ ఆ కొడుకులకు అసలు గుద్దలుందో దిమాకు ఏడుందో నాకైతే అర్థం కాదు. కానీ ఇంత ఓవర్ బిల్డప్ లు ఇచ్చుడు కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వార్ 2 సినిమా రిలీజ్ కాకముందు నీ అమ్మ రితిక్ రోషన్ ఎన్టీఆర్ ఉంటాడు, ఓ పీకి మల్లేస్తారు సినిమాలు అన్నట్టు నాటకాలు పెద్ద బుద్దవలుగా హైప్ అయితే ఇచ్చారు. సినిమా రిలీజ్ అయినాక ఏమైంది, మొదలాకైతే ఉంది, ఏం బాలేదు సినిమాది. వార్ 2 సినిమా నలవడలాక తీసి 2-3 ఎలివేషన్లు సీన్లు 2-3 ఫైట్లు సీన్లు పెట్టి ఇదే వార్ 2 సినిమా, ఇదే మీకు పెద్ద సర్ప్రైజ్ అన్నట్టు నీరసపు గొడ్డు సినిమానైతే మన ముందుకు అయితే తీసుకొచ్చారు. వార్ 2నే కాదు, కూలీ సినిమా అయినా, దేవరా 2 సినిమా అయినా, పుష్ప అయినా, గేమ్ చేంజర్ అయినా నీ అమ్మ పీకి ఉంటాయి అన్నట్టు గప్పాలు దెంగుతారు ఫ్రెండ్స్. ముందే హైప్ ఇస్తారు, వెయిటింగ్ చేపిస్తారు. సినిమా రిలీజ్ అయినాక ఏమైతుంది, మొదలాకైతే ఉంటది అన్నమాట. సో నేను ఏం చెప్తున్నంటే ఈ ఓజీ సినిమాకి కూడా గుద్దవలుగా అయిపిచ్చుడు మానేయండి అనేటువంటిది అయితే చెప్తాను. ఎందుకంటే అసలు అవసరం అంత ఆనం అయిపో. ఓకే, మనం అయిపోయి పెట్టుకొని థియేటర్లకు వెళ్తే సినిమానేమో ఆ కొడుకులు డైరెక్టర్ గారు మొదలాగా తీస్తారు, ఏదో లౌడల స్టోరీ పెట్టి థియేటర్ల నీరసం అయితే తెప్పిస్తారు. అది మీరు చూసి ఉండొచ్చు, మీకు కూడా తెలుసు. నిజాయితీగా చెప్పండి కామెంట్ సెక్షన్ లో, ఇట్లే తీస్తున్నారా లేదా ఈ మధ్య. హైప్ ఏమో ఇస్తారు కొడుకులు, సినిమా రిలీజ్ అయినాక ట్యాకెస్ ల కోసం లౌడలాగా ఉంటది. సో అందుకే ఈ సినిమాకి ఇంత హైప్ ఇవ్వద్దని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ ఓజీ సినిమాకి అవసరం లేదు ఇంత ఆనం హైప్ ఇచ్చిన తర్వాత ఏమైతుంది, సినిమా స్క్రీన్ ప్లే అన్న మంచిగా ఉండదు, స్టోర్ అన్న మంచిగా ఉండదు. థియేటర్ లోకి వెళ్లి మనం సినిమా చూస్తే మనకేమనిపిస్తుంది, హే అమ్మాయి ఇంతేరా నాయన ఈ సినిమాలు అన్నట్టే అనిపిస్తది. కానీ గుర్తుండిపోయేలాగైతే సినిమాలు అయితే ఈ మధ్య కాలంలో హైప్ ఇచ్చిన విధంగా అయితే ఉండటం లేదు. సో అందుకే మీరు కూడా ఈ ఓజీ సినిమాకైతే హైప్ అయితే పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే అస్సలు లేదు. నాకు ఏం హైప్ ఉందంటే కొంచెం సుజీత్ కొంచెం మంచిది ఇస్తాడు అనేది అయితే కొంచెం అయిపోయింది, అని మరీ ఘోరాది ఘోరంగా అయితే ఏం లేదు. మరి మీకేమనిపిస్తుంది, ఇట్లా అయిపోయి ఇవ్వడం ఈ సినిమాకి అవసరమా, ఇంత ఆనం వెయిటింగ్ చేస్తాడు అవసరమా అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి.